చూడండి మిమ్మల్ని అందరూ ఇప్పుడు వీడియో చేస్తాను ఇష్టాన్ని కూడా ఈరోజు చూడండి జమున ఇటు తిరుగు జమున తిరుగు వీడియో తీస్తుంది శైలి అటు తిరుగు ఆ వీడియో లైట్లో రావట్లేదంట అందుకనే ఈ వీడియో అయినా తీద్దామని పదండి 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 జాగ్రత్త స్లో కొంచెం సగం తీసుకోవాలి అమ్ములు పదమ్మా ఇది చూడవే వాచ్మెన్ ఉన్నారు మీరు రమ్మని వాళ్ళు రమ్మని పిల్లలు బాబు కింద సామాన్లు చూస్తుండు అక్షతలు 2 పుష్పాలు ఆ పళ్ళను వేసుకోండి పూర్ణమాదాయ కలసే గంధ పుష్పాలంకృత్య కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసునాసుర మూలే రుద్రోస్తుతో బ్రహ్మా మధ్యే మాతృగణా సుధా కుక్షోద సాగరా సర్వే సప్తద్వీపం వసుంధర అర్గ్వేదోదయవేదో హిర్మణ ఆ 2 పుష్పాలు చేబూలించడం అలాగా ఓమా భోవాయకం ధ్రువం విశ్వాభూతాన్యాప ప్రాణాభో सम्राणाभो विराणाभो ज्वराणाभो जिन्दागुस्याभो ज्योतिगुस्याभो एदुर्गुस्याभो सत्यमाभो सर्वा देवता आभो भोर्भवस्वर्णापवो అందులో పుష్పం పట్టుకుని స్త్రీని ఆకారం చుట్టండి గంగే చమోనే చైవ కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరీ సన్నిధం కురు ఆయాతో శ్రీ గృహలక్ష్మి పూజార్తి దుర్దక్షే కనక సర్వతీర్థావాహనాయ కలసూరకేరం దేవం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ పూజా సామాన్ల మీద ఇంటి మీద నీళ్ళు హస్తయోర్ఘ్యం సమర్పయామి స్నాపయ సుధోదక స్నానం కాస్త నీళ్ళు వెళ్తుండడం 5 సార్లు ఓమా భోస్తామ జగోహస్తాన ఊర్జేతరాత్ర మహేరమాయ దక్షదేవ శివనమోహస తస్య భాగేనౌషధీర్రవ మాత్ర తత్పారగమా ఓం యస్సక్షయ యదలేదా భోజనేదాజిన సుధోదక స్నానం సమర్పయామి వస్త్రం 2 పుష్పలక్షతం వేయండి वस्त्रमभिवस्त्रासवस्त्राण्या वृषाभिधनोदुर्गाबन्ध्रा भक्तवेनरण्यावस्परद्रोदेवसोमः वस्त्रमार्धे पुष्पाक्षरान् समर्पयामि धं धं स्वारानुरावृषामित्युष्टाङ्करेषणमेश्वरिकं सर्वभूतानां रामगोपयेश्रियं दिव्याश्रयचन्द्रमार्धे पुष्पान् समर्पयामि अलः अक्षतवेन प्रहर्षालु ओम समकाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विघ्नाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालेन्द्राय नमः ओम सूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमो नमः नानाविध प्रबलवतुष्टाक्षरैः सुधाचरयं समर्पयामि ఒక చుక్క నీరు జల్లని నీరు ఉంచండి గణపతి దగ్గర ఆ నీళ్ళు కదండి కలిసం నీళ్ళు గణపతి దగ్గర వేయండి గణపతి దగ్గర వేయండి అలాగే నైవేద్యం నైవేద్యం పెట్టండి Swami 115.
నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వాగో భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్ అమృతోపస్తమర్షే స్వాహాదో ఓం ఘాతయ ఘాతయ ఓం శ్లేం వసుహం పటఘస్వరాత్ ఓం హ్రీం ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తరతర రూప చడ జడ ప్రచట ప్రచట కహ కహ ఓం ఘాతయ ఘాతయ కర్పూర పక్కగా వేయండి. ఘాతయ ఘాతయ గుమ్మం చూసి గట్టి కొట్టండి. జాగ్రత్త, అందులో కలిపింది పెట్టాం. అది మొత్తం బాగా కుంకుమ పడుతుంది చూడండి, దూరంగా ఉండండి. విషు నువ్వు దూరంగా ఉండవు, బాగా ఒక్కనే కొట్టని, నువ్వు జరుగు. ఇప్పుడు కొట్టండి, కొట్టండి గట్టిగా పకడాలి బావా. అక్కడ ఇంకోటి ఉంది వెనకాల, మీ వెనకాల. నేను వస్తాను. अतः आदित्यानवग्रहदेवताभ्यो भाग्यायामि ध्यानमोपयामि आवाहयामि आवाहनामोपयामि नवलकलकलसुभासुरादक्षिणामोपयामि पुरकम्बालयोपाद्यमोपयिष्टा वस्त्रवादक्षिणादुपयोगालाय गन्धं धारयामि కొంచెం గంధం వేయనమ్మా. గంధం నువ్వు పెట్టేసుకోవాలి. దివ్యాశ్రీ చంద్రలోపయామి ఆయనే ప్రదాయహం పుష్పణి రాష్ట్ర పుండరీకాసముద్రస్యాదురాజ్మే అలంకరణాధ్యక్షతే పుష్పై పూజయామి. ఓం హిరణ్యవర్ణ జ్వలంతే శ్రియం లోకదేవస్తామధారాం దామగ్రణే శరణమహం ప్రపంచే లక్ష్మీర్మే ఆదిత్యవర్ణేతవతోదయాతమణస్పరేస్తవక్షోదవిల్వా అస్య ప్రాణాస్పమాయాంధ్రాయాస్య మాయ అలక్ష్మీ ఉభయతుమాం దేవాస్వగాకేర్యస్త్రమణాసుర రాధోద్భూతో
గంటలో కంప్లీట్ చేయాలి. మీరే ఉండండి ఈరోజు గంటలో మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణపూ राजाधिराजाय प्रसये साहिने नमो वयं वै श्रवणाय गणाय दातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः अववेदानन्ददिव्य श्री सुवर्ण मन्त्रपुष्पान् समर्पयामि गणेशे ఇది తక్కువ ఒక మంచిగా ఉండడమ్మా ఒక తక్కువ ప్రవేశించలేదు స్వామి వారి యొక్క విధానాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అలాగే ఇదే కూడా అసలు ఈ నైమసాల సంగతి తెలిసినటువంటి మన పూర్వీకులు కలియుగం అయితే ఎవరి కోసం చేశారయ్యా అంటే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారంట. బ్రహ్మ ప్రసన్నుడు అవ్వగానే ఓ బ్రహ్మ వాళ్ళు చెప్పండి అడిగాక స్వామి కలియుగం అంటే మనుజన్మ లేకుండా మనుజన్మ అయితే మేము ఉన్నంత వరకు కూడా కలియుగ పాపం అంతకుండా చేయబడినటువంటి ఒక సుదర్శనం చక్రం మాదిరిగా తయారు చేశారట. ఇది పూర్వంలో ఎక్కడైతే పడుతుందో ఆ మార్గ మధ్యమున ఆ ప్రదేశం అంతా కూడా పాపకర్మలని కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే తరుణోపాయం కలగడానికి ఏదైనా ఒక వ్రత విధానాన్ని, ఒక పూజ విధానాన్ని, ఒక హోమ విధానాన్ని ఎవరిలో ఉన్నట్లయితే మాకు అనుగ్రహింపమని కోరారట. అప్పుడు సౌనకాల మహాములందరికీ కూడా సూతుల వారు ఈ విధంగా సలహా ఇస్తున్నారట. సౌనకాల మహాములారా, ఇదే విధంగా పూర్వకాలంలో నారద మహామునికి ఆలోచన సావధానంగా ఆరగించడానికి అదేవిధంగా ప్రారంభం చేస్తున్నారు. నారద మహాముని సకల లోకంలో తిరుగుతున్నారట. సకలము అంటే సత్యనారాయణ అధ్యాయ సమాప్త. అక్కడ అక్కడ వేయండి, కొబ్బరిగా కొట్టండి. శ్రీరమాదే సత్యనారాయణ స్వామి జన్మ కాశ్మీర ఫల సహిత నారికేళ ఫలాన్ని లేదేయామి యజమానులు చూపించండి. ఓం ప్రథమానోహం ద్వితీయానోహం తృతీయానోహం చతుర్థానోహం పంచమానోహం జీవన్ రక్షాణయామి వాళ్ళ రక్షాణయామి శుద్ధాజు నైవేద్యం సమర్పయామి తాంబూర్ణార్థం అక్షరాన్ని సమర్పయామి. కర్పూరం వెలిగించండి. हिरण्यपार्थो पूर्णं ददाति मधुव्यो स्वानेरे कदायुष्ये ददाति प्रजामे गोपायामृतस्वायोसे यादां निनिष्यमानाञ्चामृते सत्येन प्रतिष्ठते. बोलो रमादेवी सत्यनारायण स्वामी वारिकी, बोलो रमादेवी सत्यनारायण स्वामी वारिकी. పక్కగా పెట్టేసేయండి అమ్మా. ఈసారి మీరు గంధం బొట్టు పెట్టి వారి చేతులు పెట్టండి సార్. అలాగే అక్షతలు. ఈ విధంగా సౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు చెప్పగా సౌనకాది మహాములందరూ అడుగుతున్నారట, స్వామి శ్రీహరి యొక్క అవతార తత్వాన్ని, ఏకాదశ అవతార తత్వాన్ని మాకు వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఒక భేద బ్రాహ్మణకు ఉపదేశం చేశారు. ఆ విషయం ఇట్లా ఉన్నది అని శ్రద్ధగా ఆలకించని కథ విధంగా ప్రారంభం చేస్తున్నాడు. పూర్వకాలంలో కాశీనగరం అనేటువంటి నగరంలో ఒక వేద పండితుడు ఉన్నాడు. సరస్వతి వర్ణించింది, లక్ష్మీ కటాక్షము లేకపోవడం చేత
ప్రతి ఇల్లు కూడా అడుక్కుని జీవనం గడుపుతున్నారు. ఒకనొక సమయాన అతనికి ఏమీ లభించక ఒక కృష్ణాలయం దగ్గర కూర్చుని బాధపడుతున్నారు. కాబట్టి ఈ వ్రత విధానాన్ని ఎలా ఉందంటే ప్రాతకాలం వెళ్లేసి దాన కూర్చున్న పెట్టు నిత్యకృష కార్యక్రమాలు పూర్తి చేసుకో. ఇకపోతే స్వామికి ఇష్టమైన ప్రసాదం గోధుమ పంచదార సమపాలు అంటే 5 పాలు చొప్పున చేర్చి నైవేద్యం పెట్టు. నువ్వు తీసుకున్నావు తిన్నాక బంధువులు మిత్రులు అందరికీ కూడా ప్రసాదం రవి సంక్రమణ దియందు వెనుకొండగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం సేవిస్తూ ఉంటూ నీ కష్టములన్నీ కూడా నెరవేరిపోతాయి అని చెప్పేవాడి యొక్క వ్రత విధానాన్ని చెప్పాడు కదా అనుకొని వెంటనే ఇంటికి చేరాడు. ఇంటికి చేరి తన సహచరుడికి చెప్పగా ఇద్దరు కూడా సత్యదేవుడిని సేవించి ధరించుకోవాలని మనసు సంకల్పం కలిగింది. ఏదో రకంగా తెల్లవారిని దరిద్రం పోతే గహేనిద్రం 3వ జావంగా సత్యదేవుడి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడానికి ఆతిథ్యం స్వీకరింపబోయా అని 10 విధముల 10 రకాలుగా దండం పెట్టారంత సంతుష్ట చెందినటువంటి యొక్క శ్రీహరి అనుగ్రహం చూపించారు. ఏ రోజు అయ్యా అంటే ప్రతిరోజు అతను ఏం చేస్తాడయ్యా అంటే భిక్ష యాతన. వెంటనే శ్రీహరి ఏం చేశాడు అంటే ఇతని యొక్క మనస్తత్వాన్ని ద్రవ్యం ఆ రోజు లభించేటట్టు అనుగ్రహం చేశాడు. ఇదంతా కూడా సత్యదేవుడి యొక్క మహిమ తప్ప ఇంకో ఏదైనా నేను తినాల్సిందే కదా ఆ ఆకలి అలా చూసుకుందామని అనేసి సత్యదేవుడికి కావాల్సిన పూజా సామాన్యాన్ని కైకొని సత్యనారాయణ వ్రతము చేయుచుండగా సకల కష్టములన్నీ కూడా నివారణ అయిపోయింది. అక్కడి సకల ఈశ్వరులకు కలిగినటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ వారి చివరి క్షణాల్లో ఆ బ్రాహ్మణ ముక్తిని పొందాట. ఏ సౌగారి మహాత్ములారా మీరు పూజ చేస్తున్నావే అని నేనే ఆయన అడిగారు కదా. ఇప్పుడు అంతా కూడా విందులు వినోదాలతో కాలయాపన చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఉపవాస పూజలు చేస్తే కుదరని పని. అమ్మాయి 16 రోజుల పండగ చేద్దాంలే అని వాయిదా వేశాడు. అయితే స్వామివారు అప్పుడు దాకా వ్రతం చేస్తాడు కదా అని ఉండి చెయ్యలేకపోవడం కారణంగా స్వామి మౌనం వహించారు. ఇకపోతే బంధువులు మిత్రులు కూడా ఎక్కడ తెలివితేటలు ఎంత ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మనం వ్యాపారం తెలివితేటలు నేర్చుకోవాలని ఉద్దేశం చేత ప్రకారంగా నడుస్తున్న సమయాన్ని పోయి చెప్పి చెయ్యలేకపోయావు కాబట్టి నీకు దారుణమైన దుఃఖము ఖజానాల్లో ఇద్దరు మాయ దొంగలు ఉద్భవించారు. ఇలా ఉంటున్న సమయాల్లో ఒక రోజున ఆలస్యంగా ఇంటికి చేరితే తల్లి విధంగా అంటుంది అమ్మాయి కాబట్టి స్వామి కోపించుకున్నాడేమో అందుకే మనకి ఇంత కష్టకాలం ఏర్పడింది. ఏమైంది రేపే వ్రతం చేద్దాం అనుకున్నారు. ఆ రోజు క్షీరాదు ద్వాదశి అంటే చాతుర్మాస దీక్ష నుంచి స్వామి స్నాన కార్యక్రమాలు చేసి భక్తి అనేటువంటి తప్ప భౌతికంగా కావాల్సిన పూజా దినుసులు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆ భక్తితోటి స్వామి లేదా నేను నీ రాజ్యాన్ని సర్వరాశిని చదువుదాం సుమారునాట తెల్లవారుజామున కల నిజమవుతుందేమో ఉద్దేశం చేత సాక్షాత్తు శ్రీహరి చెప్పి చేసి తీసుకురండి అని ఆజ్ఞాపన చేశారు. ఈ భటులు వెళ్లి కారాగ్ర గృహంలో ఉన్న వాళ్ళిద్దరిని విడిపించి తీసుకొస్తున్న సమయాన్ని వాళ్ళను మేము సొమ్ము పెట్టుకోవడానికి రాలేదు, మేము వ్యాపారం చేయడానికి వచ్చాము, మా దగ్గర వ్యాపార దినుసులన్నీ డబ్బు కంటే రెట్టింపు డబ్బులు ఇచ్చి సుఖంగా ఇంటికి పోయిరండి అని అన్నారు. రాజు చేయుచున్న మర్యాద అంతా కూడా కొనియాడుతూ ఇన్ని రోజులు మమ్మల్ని జైల్లో పెట్టినా చెరసాలలో పెట్టినా పోయేటప్పుడు మాత్రం మాకు సన్మానం చేసి ఇచ్చాడు ఆయన అనేసి మా తప్పుదారు మాకు ఏముందో మాకు స్వామి అనుగ్రహం వల్ల మా జాతకరీత్యాన్ని కూరగాయలు ఇలా సర్వీస్ అవుతుంది మొబైల్ ఎక్కువ చెప్తున్నా కదా రికార్డ్ చేసుకున్నట్టు మనం రాయబెట్టి ఉంటుంది కదా నడుస్తుందండి. సత్యం అమృతమస్తు అమృతోపస్వ శ్రీ రమా శ్రీ సత్యనారాయణ స్వామి అవసరార్థే నారకేణ రత్నఫల నివేదయామి 5 మార్లు చూపించండి. ఓం రమాయ భవం విద్యాన్ భాగవద్యాన్ భాగవద్ధామ పంచమాయ మధ్యం యత్వక్షాయామి పాదవక్షాయామి శుద్ధాయ నైవేద్యం సమర్పయామి తాంబూలార్ధవక్షాన్ సమర్పయామి నీరాజనం నవజాపయామి గోపాయ అమృతాయ యోగజాతాం నిరిష్టమానాంచ
అమృతే సత్యనారాయణ ప్రతిష్ఠుడే బోలో రమాదే సత్యనారాయణ స్వామి వారికి ఈ నది ఒడ్డున సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నానయ్యా, నాకు ధన సహాయం చేయండి అన్నట్ట. ఒకవేళ పూజ చేయకపోయినా పర్వాలేదు, దక్షిణాన్ని ఇస్తాడేమో పట్టుకుపోదాం అనుకున్నాడు ఆ శ్రీహరి. సన్యాసి కూడా ఉన్నారు, 2 రకాలుగానే ఉన్నారు. ఈ విధంగా ఉంటూ ఉండగా ఈ వర్తకులు ఏమనుకున్నారంటే సౌనకాల మహాములందరూ కూడా ఆ సూతుల వారిని చూసి, స్వామి ఇంతవరకు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులకే చెప్పారు, అయితే వాళ్ళకైనా ఈ సత్యదేవుడు లేదా మానవులందరూ కూడా ఈ వ్రతం ఆచరించవచ్చా? ఒకవేళ ఎవరైనా ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైనా ఆచరించిన తత్వాన్ని ఏమన్నా ఉన్నట్లయితే మాకు దయతో వివరించండి అనేసి సౌనకాల మహాములందరూ కూడా అడిగారట. అడిగడగానే సూదులు వారి విధంగా చెప్తారట, ఏ సౌనకాల మహాములారా, భగవంతుడు ఒక వర్ణానికి కానీ ఒక దేనికి కానీ పెద్ద కాదు, సమస్తమైనటువంటి భక్తు అనేటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి దాసులు. కాబట్టి భక్తితో ఎవరైతే ఏ వర్ణం ఉన్న వాళ్ళైనా ఎలాగున్నాయినా సరే స్వామి సేవించినంత మాత్రం చేత సకల కష్టములన్నీ కూడా నివారణ చేయగలుగుతాడు. అయితే ఒక రాజేంద్రుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత చేయించినటువంటి ఒక వ్రత విధానం ఉంది, అది మీకు చెబుతున్నాను, సావధానంగా ఆలకించండి, తస్మాత్ జాగ్రత్త అంటూ ఈ విధంగా ప్రారంభం చేస్తున్నారు. పూర్వం ఉల్కమ్ము కూడా రాజున్నాడు, అతని పెద్దవాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి అన్న ఉద్దేశం చేత ఒక పళ్ళను శుభ్రపరుచుకుని తీర్థము ప్రసాదం ఆ పళ్ళల్లో పెట్టుకుని, అయ్యే రాజా సత్యదేవుడి వ్రతం చేశామయ్యా. ఆ రాజుకి విచిత్రమైన దృశ్యాన్ని కలగజేశాడు శ్రీహరి. తన రాజ్యం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయినట్టు, తన 100 మంది కొడుకులు కూడా చనిపోయినట్టు ఈ విధంగా విచిత్ర దృశ్యాన్ని కలగజేస్తూ ఉండగా తనలో ఆలోచించాట. అది ఇక్కడ కూడా సపోర్ట్ చేశారు. నీళ్ళు చల్లండి, చూపించండి. అమృతమస్తో అమృతమస్సునమసే స్వాదో అలా కొబ్బరి దగ్గర మీద ఓం ప్రథమాయ నమః ఓం ప్రథమాయ అశ్వక్షాళయాం పదక్షాళయాం నైవేద్యమోపయాం తాంబూలాతమక్షాళోపయామి. కర్పూరం వెలిగించండి, లేచి నుంచోండి. కదలీ బలాన్ని లేదు రమాదే సత్యనారాయణ స్వామి వారికి పూలు నమస్కారం ఆర్పిస్తున్నారా? ప్రజాపతి ఈశాన సర్వజానామేశ్వరభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ శివో మే అస్వదా శివం నమస్కారం కరోమి. ప్రదక్షిణ చేయండి. జ్ఞాన పాపాన్ని జన్మానుదక్షిణ దేవదేవదే పాపో పాపకర్మాణం పాపాత్మ పాప సంభవహిమాస్తర మంజరాశ్రం నాస్తి త్వమేవ శరణమ తస్మాత్ కారుణ్యభావేన అక్షరక్షో మహేశ్వర ఆత్మపరీక్షణ సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. 5 సార్లు అక్షతలు వేయండి. ఛత్రం ధారయామి, శామరవిత్యామి, దర్శయామి, గీతం సమర్పయామి, రాజోపచార దైవోపచార పూజాం సమర్పయామి. అమ్మ మంగళారతి. బావగారి నూతన గృహ ప్రవేశ శుభ సమయంలోన పట్టు వస్త్రములు సర్వాభరణములు
కుంకుమ కొట్టు పెట్టండి. బాగా గట్టిగా పెట్టాలి కొట్టు. బాగా దగ్గరికి వెళ్ళండి అలా. దేవస్య గృహేవసుందరేవానాంగవిభపార్థివాసా సుమనస్సుమానా వసగోదీర్ఘం మాయో. పెద్దవాడు కాబట్టి అశుభాన్ని చేయవచ్చు. మనోరథాసాఫల్యతా సిద్ధిరస్తు. ఏమైందమ్మా? మీరు భక్తులు కట్టుకొచ్చేలోగా పిల్లల చేత మంగళహారతి పడిస్తాం. స్వామి మీరు వెళ్ళి భక్తులు అంటే మీరు మాకు ఇస్తారా? జగన్ విశ్వనారాయణ తమ బావగారి యొక్క నూతన గృహప్రవేశ సమయందున పట్టు వస్త్రములు దేవస్య గృహేవనయో సుందరేవానాంగవిభ పార్థివాసాంగుణశుభార వశోభదీర్ఘం మాయో. ఒడిపట్టమ్మా, ఒడిపట్ట ఇది బాబాయ్ పెళ్లి 10,000 ఇచ్చేసారు కదా. మీరు పేరు చెప్పండి అమ్మా. స్వామి తీసుకుంటారు. ఎప్పుడు వచ్చినా ఇదేమన్నా చేస్తారు. ఎక్కడ వచ్చినా సింపుల్ పుట్టండి ఏ ఫంక్షన్ ముందు అమ్మాయికి వీళ్ళిద్దరు పెట్టేసి ఇచ్చేసారు. పెన్నెండు పెట్టారు. బైక్ చేసుకుంటున్నాం. వచ్చింది చూడమ్మా. సంబంధం అన్ని పొలాలు ఉన్నాను నేను. ఏంటంటే నా సైడ్ ఎవరు చేస్తున్నా నీకు చదువుతాను. నీన్న పడనంట, నాయన పడ ఎలా పడరంట. అడిగినాక గుర్తు వచ్చింది. మీరు లేచి బట్టలు కట్టుకోవాలి. అంబే జయ జననీ జగమాతా వాణి సరస్వతి వాదేవి. నువ్వు పాట పాడుతుంది. నువ్వు పాడు. అదే పేరు వదిలేదు తెచ్చి నా చేతులు నవ్వుదు. సత్యనారాయణ
నారాయణుని సేవకురాలమ్మ మనసారే మరుదు కాముని చక్కదనాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పది చూడి కొడుతనాచారి శోభానే 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 సోమునితో గుట్టుబట్ట సొంపు కలలకే మరుదు సోమునితో గుట్టుబట్ట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి కోమలాంగి ఎప్పుడమ్మా మీరు దర్శనం చేసుకోండి. సో తీర్థ ప్రసాదం పెట్టి ఆశీర్వాదం. జగన్నాథ వాణి సరస్వతి వాణి అంబ జయ జనని జగన్నాథ వాణి సరస్వతి వాణి స్మైల్ దేవుడా సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసార స్వామిని కొలచి హారతులివ్వమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసార స్వామిని కొలచి హారతులివ్వమ్మ చూచిన వారికి చూచిన వరము చూసిన వారికి చూచిన వరము సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసార స్వామిని కొలచి హారతులివ్వమ్మ స్వామిని పూజించే చేతుల చేతుల ఆ మూర్తిని దర్శించే కనులే కనులంట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులంట తన కథ వింటే ఎవరికైనా జన్మ కలర్ పూజగా రక్షణ తేలిపోయింది. ఓం యో వైదాస్మే బ్రహ్మజా బ్రాహ్మణాజాయుష్కం తం కరోతు మాన్. స్వామి మీ పేరు? సుందరమూర్తి. సుందరమూర్తి. ఇంటి పేరు? చంద్రాన్ సుందరమూర్తి గారు తమ కుమారుడు యొక్క నూతన గృహ ప్రవేశ శుభ సమయమున బాబాయ్ వాళ్ళందరివి కావాలి వాళ్ళు మంచిగా
పసుపు కుంకుమ పెట్టాను. అక్కడ వినాయకుడు ఆ వినాయకుడు పెట్టేసానమ్మా. వినాయకులు కూడా అయ్యో ఎవరు చిన్న అవి ఇచ్చేనా లక్ష్మీదేవి విగ్రహాలు రవి అక్కడ పెట్టేసాను. మమ్మీ ఏమేది పెట్టుకుంటా ఇక్కడ రా సైడ్ అదేంటి వాటర్ కూర్చో ఇక్కడ కూర్చోబా కూర్చో దేవుడి ముందు కూర్చోండి అదే పెట్టేసాను. పడిపోతున్నాడు ఇది ఫస్ట్ లెఫ్ట్ వచ్చారు. సెకండ్ రైట్ లో సాంబార్ పాప ఒక్కరితో కూర్చుని పొద్దున చేసిందండి. పూరి కావాలి. ఎవరు కావాలి పూరి? పూరి చిన్నమా మమ్మీ నువ్వు తింటున్నావా లేదా? సరే విషయం 2 నిమిషం పూరి అసలు నువ్వు పెట్టించు ఎంత బాగా పండిందో. ఇది చూడు ఎలా ఉంది దాని మోహన్ అన్ని అవగొట్టేస్తుంది అనుకున్నాం మేము. నేను కార్టుగా వెళ్తాను.
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమరించి ప్రేమించన కొత్తగా నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా మీ డాడీకి జ్వర ఒక్కరికి తీస్తారు ఎవరు కన్నంది ఎక్కడా వినంది శిరియనా ఎందెమో గంగధరికి లింగమే కదిలొస్తానంది ధరాంగనేంద్ర నందిని విలాసమందు హందున సురత్తురంత సంతకే ప్రేమోనమాన మానసే తుపాక రక్షదారని విరుక్త బాలకే ఓ చిట్టి గౌగరే మరోలి మోదరీడి వస్తురి జటాకటాహ సంవ్రతం నంబిరీజ వీక్షరే విలోర వీచి వల్లరి ప్రమాణమానమోదని రగద్ద గద్ద గజ్వలల్లరాట పట్ట భావకి కిశోర చంద్రశేఖర ప్రతి లక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చూడరమ్మ సతులాట శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి గురుతనాచారి శోభానే 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 సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాడ శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 గుడ్ జాబ్. నిత్యాపరాక్రమాటోపా నిరీక్షణ సమస్యక బంధపుత్ర వయోయుక్త బాలా విక్రమలందిత మంత్రిణ్యాభావ్యజిత వశంకరవస్తోషిత విశుద్ధరాణారణారాణీనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీహరేశ్వర మహాగణేశ నిర్విఘ్న విఘ్నయంత్రహర్షిత భట్టాసువేద నిర్ముక్త శస్త్రవర్షిణి కరామూలకోత్పన్న నారాయణ స్వామి మహాపాశుపద్రస్నాటి నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త నిర్దేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హరేంద్రాణ సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవత స్వరూపం పంకజ కంఠాలకటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న